హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ ఈ వీడియోలో కొన్ని వర్డ్స్ రాశానండి. ఆల్మోస్ట్ అన్ని సిమిలర్‌గా ఉంటాయి. ఇలా సిమిలర్‌గా ఉన్న వర్బ్స్ అని రాశాను. ఇలా సిమిలర్‌గా ఉన్నప్పుడు రాసినవి ఇలా నేర్చుకునే ఈ పద్ధతిలో నేర్చుకోవడం ద్వారా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే మాట్లాడేటప్పుడు చాలా వివరంగా ఎవరి ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు గానీ, మనం మాట్లాడేటప్పుడు గానీ తొందరగా పదాలు దొర్లేదానికి అవకాశం ఉంటుంది. అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వర్బ్స్ చదవడము, ర్యాండమ్‌గా ఏది తోచితే అది చదవటం అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా అన్ని వర్డ్స్ సిమిలర్‌గా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ నవ్వటానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? అడగడానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఏడవటానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? రాయడానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? అలా తీసుకున్నట్లయితే మనకి చాలా బాగా గుర్తుంటాయి. అందులో భాగంగా ఏదైనా చెప్పడం అంటే వివరించి చెప్పడము, నిర్వచించి చెప్పటము, కథలు చెప్పటము, ఇలా చెప్పడం గురించి చూద్దామండి ఈ వీడియోలో. ఇందులో మొదటిది డిస్క్రైబ్. డిస్క్రైబ్, డిస్క్రైబ్డ్, డిస్క్రైబ్డ్. మొదటి పదాన్ని నేనేం తీసుకున్నానో డిస్క్రైబ్ తీసుకున్నానండి. చూడండి, క్వెషన్ పేపర్‌లో కూడా చూడొచ్చు. వివరంగా వివరించి చెప్పడాన్ని డిస్క్రైబ్ అంటారండి. అలాగే రాతపూర్వకంగా వివరంగా రాయటాన్ని కూడా డిస్క్రైబ్ అంటారండి. ఆహ్, వి జనరల్లీ డిస్క్రైబ్ ఎ మెథడ్ ఆర్ ప్రాసెస్ ఆర్ సిట్యుయేషన్. ఏదైనా ఒక మెథడ్‌ని గానీ, ఒక సిట్యుయేషన్‌ని గానీ, ఒక ప్రాసెస్‌ని గానీ మనం డిస్క్రైబ్ చేస్తాం. నెక్స్ట్ అండి, రెండో పదంగా నేను ఇలాబొరేట్ చేసుకున్నానండి. ఏంటండి? ఇలాబొరేట్. ఇలాబొరేట్. రెండో పదం చూడండి. ఇలాబొరేట్. ఇలాబొరేటెడ్. అందరూ ఇలాబొరేట్ అంటారండి. ఇలాబొరేట్. 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 అలానే ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో టీఈడీ అనే వర్డ్, టీఈడీ అనే అక్షరాలు ఎండింగ్‌లో కనిపిస్తే ఆ టీఈడీని కాస్త టీఐడీగా చదవాలి. రాసినప్పుడు టీఈడీ రాసినప్పటికీ కూడాను చదివేటప్పుడు టీఐడీగా చదవాలి. అంటే ఇంకా వివరంగా, ఇంకా సింపుల్‌గా చెప్పాలని అంటే గనుక టెడ్ కాస్త టిడ్‌గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాంటెడ్, WANTED. But we read it out like WANTID. Wanted, hunted, navigated, frustrated, legislated, motivated, motivated. ఇలా చెప్పాలండి. ఈ చిన్ని రూల్ ఫాలో అవుతే మనకి స్లాంగ్ కొంచెం స్లైట్‌గా చేంజ్ అవుతుంది. ఇలాబొరేట్, ఇలాబొరేట్. చూడండి వస్తున్నాను రెండో పదంకి. ఇలాబొరేట్, ఇలాబొరేటెడ్, ఇలాబొరేట్. సవివరంగా చెప్పడానికి. ఆల్మోస్ట్ మొదటివి రెండు ఒకటే. సవివరంగా చెప్పడాన్ని ఇలాబొరేట్ అంటారండి. He said he was resigning, but he did not elaborate about his reasons. అతను నాకేం చెప్పాడండి, తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వబోతున్నట్టుగా చెప్పాడు. ఇంకా సవివరంగా ఏం చెప్పలేదు. అతను ఎందుకు రాజీనామా ఇవ్వబోతున్నాడు ఏంటి అనేది చెప్పలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. He said he was resigning, but he did not elaborate on his reasons. తన కారణాలు ఏవై ఉంటాయో నాకు తెలీదు. వివరాలు మాత్రం వివరంగా చెప్పలేదు. నేను రిజైన్ చేయబోతున్నాను నా ఉద్యోగానికి అని మాత్రమే చెప్పాడు. నెక్స్ట్ అండి, మూడో పదం చూద్దాం చూడండి. ఎక్స్‌ప్లెయిన్. ఏంటండి? ఎక్స్‌ప్లెయిన్. ఎక్స్‌ప్లెయిన్డ్, ఎక్స్‌ప్లెయిన్డ్. చాలా మంది ఎక్స్‌ప్లెయిన్ అంటారు. ఎక్స్‌ప్లెయిన్, ఎక్స్‌ప్లెయిన్డ్, ఎక్స్‌ప్లెయిన్. ఏదైనా ఒక విషయాన్ని అర్థమయ్యేలాగా సింపుల్‌గా చెప్పడాన్ని ఎక్స్‌ప్లెయిన్ అంటారండి. ఓకేనా? ఇట్ ఈస్ వెరీ హార్డ్, ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇనీషియల్ లెర్నర్స్ ఎనీథింగ్. ఓకేనా? ఏదైనా ఒక విషయం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్‌గా చెప్పాలంటే కొంచెం కష్టమే అని అంటున్నారు. ఇట్ ఈస్ క్వైట్ టఫ్ టు ఎక్స్‌ప్లెయిన్ థింగ్స్ ఫర్ ఎర్లీ లెర్నర్స్. ఓకేనా? తొలిగా ఇప్పుడే నేర్చుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం చెప్పడం కష్టము అని అంటున్నారండి. ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ టు బిగినర్స్. సేమ్ అండి, అదే ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తున్నా. ఇట్ వాస్ డిఫికల్ట్
టు ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ టు బిగినర్స్. ఓకేనా. బిగినర్స్‌కి కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కొంచెం కష్టంగా అనిపించిందండి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ మీ దిస్? నాకు దయచేసి ఇది అర్థమయ్యేలా చెప్తారా? కొంచెం సింపుల్‌గా చెప్తారా? ఇలాగనమాట. నెక్స్ట్ అండి. డిఫైన్. ఏంటండి? డిఫైన్. DEFINE. డిఫైన్. డిఫైన్డ్. డిఫైన్డ్. నిర్వచించి చెప్పడం అండి. దానికి నౌన్ ఫార్మ్ ఉంది. డెఫినిషన్. డిఫైన్ అంటే టు సే ఆర్ ఎక్స్‌ప్లెయిన్ సంథింగ్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ఒక పదం గురించి గానీ, ఒక ఫ్రేజ్ గురించి గానీ నిర్వచించి అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడాన్ని డిఫైన్ అంటారు. హౌ డు యూ డిఫైన్ ఎ లైఫ్? హౌ డు యూ డిఫైన్ లైఫ్? మీరు జీవితాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? లైఫ్ ఈజ్ ఎ గేమ్, లెట్ us ప్లే ఇట్. నేను లైఫ్ అనేది ఒక ఆట లాంటిది, ఆడదాం రండి అని అంటున్నా. హౌ డు యూ డిఫైన్ లవ్? వి కెనాట్ డిఫైన్ లవ్. లవ్ అనే దాన్ని డిఫైన్ చేయలేము అని అంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ as డిఫైన్. నిర్వచించి చెప్పు. నెక్స్ట్ అండి. నరేట్. ఏంటండి? నరేట్. నరేట్. నరేటెడ్. నరేటెడ్. ముందుగా రెండో పదంలో చెప్పుకున్నాం కదా, టీఈడి వస్తే టీఐడిగా రాయాలని, టీఐడిగా పలకాలని. నరేట్. నరేటెడ్. నరేటెడ్. ఎలా అండి? వెనెవర్ వి ఫైండ్ టీఈడి ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్, we have to pronounce TED as TID. Want, wanted, wanted. Submit, submitted, submitted. Hunt, hunted, hunted. Navigate, navigated, navigated. Frustrate, frustrated, frustrated. Legislate, legislated, legislated. Motivate. చాలా మంది చూడండి మోటివేట్ అంటారు. మౌటివేట్. మౌటివేట్. మౌటివేటెడ్. మౌటివేటెడ్. చూడండి ఐదో పదం నేనేం తీసుకున్నాను? నరేట్. నరేట్. నరేటెడ్. చాలా మంది నారేట్ అంటారు. నారేట్ కదండి. నరేట్. నరేట్. నరేటెడ్. నరేటెడ్. ఏదైనా ఒక కథ చెప్పడాన్ని నరేట్ అంటారు. She entertained them by narrating her stories. ఆమె అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది స్టోరీలు చెప్పడం ద్వారా. She entertained each and everyone in the evening yesterday by narrating her stories. నెక్స్ట్ అండి. ఆరో పదం చూడండి. టెల్ అ స్టోరీ, టోల్డ్ అ స్టోరీ, టోల్డ్ అ స్టోరీ. కథ చెప్పడం. ఓకేనా అండి? కథ చెప్పడాన్ని టెల్ అ స్టోరీ, టోల్డ్ అ స్టోరీ, టోల్డ్ అ స్టోరీ. తర్వాత ఏడో పదం చూడండి. టెల్, టౌల్డ్, టౌల్డ్. టోల్డ్ అనేది లేనే లేదు. టెల్, టౌల్డ్, టౌల్డ్. చెప్పు అను. అలానే సెయ్, ఎస్ఏవై. ఎనిమిదో పదం చూడండి. ఎస్ఏవై సెయ్, ఎస్ఏఐడి సెడ్, సెడ్. ఎలా చదవాలండి ఎస్ఏఐడిని? సెడ్, సెడ్. ఎస్ఏవై సెయ్. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా ఏవై వస్తే, ఏదైనా ఒక పదానికి చివరిన ఏవై వస్తే ఏవైని ఏయిగా చెప్పండి. ఎస్ఏవై సై, డిఏవై డై, పిఆర్ఏవై ప్రై, టిఆర్ఏవై ట్రై, సిఎల్ఏవై క్లై ఇలా చెప్పాలి. అందుచేతనే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. చాలా మంది వెడ్నెస్డే అంటారు. వెడ్నెస్డే కాదండి, వెన్స్డే. ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే, టుడే, యెస్టర్డే ఇలా చెప్పాలండి. సరే, కమింగ్ టు ద పాయింట్ హియర్. TELL, till, TOLD, told, told. SAY, say, SAID, said, said. చెప్పు, పలుకు అను. టెల్ అంటే సాధారణంగా ఆబ్జెక్ట్ ఉంటుందంటండి. అతనికి చెప్పండి, ఆమెకి చెప్పండి. టెల్ హిమ్, టెల్ హర్. ఐ టోల్డ్ హర్. నేను ఆమెకి చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ మెనీ టైమ్స్. అతనికి నేను చాలాసార్లు చెప్పాను. అలా కాకుండా సే అంటే అనటం. మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు సే. మా గ్రాండ్ ఫాదర్ అంటూ ఉండేవారు ఇలా అని. ఆ సందర్భంలో సే. ఎవరన్నారు ఇలా అని? హూ సెడ్ దిస్ అంటే సే, సెడ్, సెడ్ అంటే చెప్పారు అనే కంటే
అన్నారు అనే సందర్భంలో సెడ్ సెడ్ ఉపయోగిస్తామండి సాధారణంగా. టెల్ అంటే మాత్రం చెప్పారు. అతను నాకు చెప్పాడు. హి టోల్డ్ మీ. ఆమె నాకు చెప్పింది. షీ టోల్డ్ మీ. వాళ్ళు నాకు చెప్పారు. దే టోల్డ్ మీ. ఇలా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి కమ్యూనికేట్. కమ్యూనికేట్ ఎలా చదవాలండి? కమ్యూనికేట్. కమ్యూనికేట్. చూడండి ఇక్కడ కూడా టీఈడీ వచ్చింది ఎండింగ్‌లో V2, V3లో. కమ్యూనికేటెడ్. సంభాషించు. అంటే ఇక్కడ ఒకటే మీనింగ్ రాసానండి. బోలెడు అర్థాలున్నాయి దీనికి. కమ్యూనికేట్ అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే భాష ద్వారా మాట్లాడితే కమ్యూనికేట్ అనుకుంటారు. భాష ద్వారా కాదండి. టు షేర్, ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్, న్యూస్, ఐడియాస్, ఫీలింగ్స్ ఈస్ కాల్డ్ యాస్ కమ్యూనికేట్. వ్యక్తుల మధ్య కానీ, జంతువుల మధ్య కానీ, ఎలాంటి వాళ్ళ మధ్యలో అయినా సరే భాషని వినిమయం చేసుకోవడం, ఫీలింగ్స్‌ని వినిమయం చేసుకోవడం, ఎక్స్‌ప్రెషన్‌ని ఒకరినొకరు చేసుకోవడాన్ని ఏమంటామండి? కమ్యూనికేట్. జనరల్లీ యానిమల్స్ కమ్యూనికేట్ త్రూ సౌండ్స్. రైట్. దే కమ్యూనికేటెడ్ విత్ ద సైన్స్. అంటే వాళ్ళు సైగల ద్వారా ఒకరికొకరు భాషను వినిమయం చేసుకున్నారు. అంటే సైగలైనా, లేకపోతే అరుపులైనా, లేకపోతే ఏదైనా కోడ్ లాంగ్వేజ్ అయినా భాష అనేది, ఫీలింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ అయితే కమ్యూనికేట్ అంటారండి. రైట్. డాల్ఫిన్స్ యూజువల్లీ కమ్యూనికేట్ త్రూ సౌండ్స్. డాల్ఫిన్స్ సాధారణంగా సౌండ్స్ చేసి కమ్యూనికేట్ చేసుకుంటాయండి. రైట్. నెక్స్ట్ అండి ఇంకో వర్బ్ చూద్దాం. ఎక్స్‌ప్రెస్డ్. వ్యక్తీకరించు. ఎక్స్‌ప్రెస్ అంటే తెలియచేయి, వ్యక్తీకరించు. ముఖ్యంగా ఫీలింగ్స్, కోపాన్ని, శాంతిని, సహనాన్ని, లేకపోతే ప్రేమని, అభిమానాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడాన్ని, గ్రాటిట్యూడ్‌ని, కృతజ్ఞతను. ఐ ఆల్వేస్ రెడీ టు ఎక్స్‌ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు మై గురు. నేను ఎప్పుడూ నా గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ అండి కన్వేయ్. CONVEY. కన్వేయిడ్ తెలియచేయడం అండి. ఓకేనా? అంటే తెలియచేయడం అంటే ఏదైనా కావచ్చు. అభినందనలు తెలియచేయటము, అలాగే కోపాన్ని తెలియచేయటము, వ్యక్తపరచడం అంట. ఐడియాస్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఏదైనా తెలియచేయడాన్ని, వ్యక్తపరచడాన్ని కన్వే అంటారండి. కన్వే అంటే సాధారణంగా ఇండైరెక్ట్‌గా ఉంటదండి. ఎక్స్‌ప్రెస్ అంటే డైరెక్ట్‌గా ఉంటుంది. కన్వే అంటే ఎలాగండి? మీరు చూడండి, ఒక యుద్ధం జరుగుతా ఉంది. అవతల వ్యక్తులు సంధికి అంటే విత్‌డ్రా అయిపోదాం అనుకుంటున్నారు. యుద్ధంలో పాల్గొనగాలే అనుకోవటం లేదు ఇంకా. యుద్ధానికి స్టాప్ చెప్పేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఒక తెల్లటి జెండాను ఊపారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ దే కన్వేడ్ విత్ వైట్ ఫ్లాగ్. ఇలా ఏదైనా ఒక ఫీలింగ్‌ని కానీ, అభిప్రాయాన్ని కానీ తెలియచేయడం. ప్లీజ్ కన్వే మై కంగ్రాచ్యులేషన్స్, మై విషెస్ టు యువర్ సన్. నా అభినందనలు మీ అబ్బాయికి తెలియచేయండి. రెడ్ కలర్ కన్వేస్ డేంజరస్‌నెస్. వైట్ కలర్ కన్వేస్ పీస్‌ఫుల్‌నెస్. రైట్. ఇలా కన్వే అంటే అది అర్థం అండి. రైట్. నెక్స్ట్ అండి ఇన్ఫార్మ్ అంటే 12వ పదం చూడండి. ఇన్ఫార్మ్డ్ తెలియచేయు. ఇన్ఫార్మ్ అంటే ఏంటండి? తెలియచేయు. టు టెల్ సంబడీ అబౌట్ సంథింగ్ ఎస్పెషల్లీ ఇన్ అన్ అఫీషియల్ వే. అధికారికంగా తెలియచేయడాన్ని ఇన్ఫార్మ్ అంటారు. త్రూ లెటర్స్, త్రూ మెయిల్స్ అండ్ ఆల్. మెయిల్స్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ అధికారికంగా తెలియచేయడాన్ని ఇన్ఫార్మ్ అంటారండి. The government took this decision without consulting parliament or inform the public. ప్రభుత్వం అనేది ఈ నిర్ణయాన్ని తనకు తానే తీసుకుంది, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఎస్. యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ పాకిస్తాన్ బిఫోర్ ఆపరేషన్ సింధూర్ రిగార్డింగ్ దేర్ బిహేవియర్ టువర్డ్స్ టెర్రరిజం. ముందు చెప్పారండి, వారించారు, ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళ అభిప్రాయాన్ని. ఇలానే ఉంటే మేము వార్ అనౌన్స్ చేస్తాము, ఆపరేషన్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇలా అధికారికంగా ఏదైనా తెలియచేయడాన్ని ఇన్ఫార్మ్ అంటారు. నెక్స్ట్ హసాన్. PASSON. హసాన్, కాస్టన్. ఇది కూడా అందచేయడమే.
కాకపోతే మ్యాటర్స్ కాదండి, థింగ్స్ అండి. ఏవైనా వస్తువులు. ఒక డైనింగ్ టేబుల్ ఉంది. ఇటు పక్కన కూర్చున్నారు. అటు పక్కనేమో సాల్ట్ ఉంది. కుడ్ యూ ప్లీజ్ పాస్ ఆన్ ద సాల్ట్ హియర్? ఇలా అండి. ఏదైనా వస్తువుని అందచేయడం అండి. ఆయన ఇంకొకరికి ఇస్తారు. అతను మీకేమో అది పట్టుకొచ్చి ఇస్తాడు. ఇలా వస్తువుల్ని ఒకరి ద్వారా మరొకరికి అందచేయడాన్ని పాస్ ఆన్ అంటారండి. చూడండి, మనకి క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. క్వెషన్ అడుగుతారు ఒక వ్యక్తిని. అడిగినప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ తెలీదు. పాస్ ఆన్ అంటాడు. అంటే నెక్స్ట్ వ్యక్తికి అందించేస్తున్నాడు ఆ ప్రశ్నని. ఇలా నెక్స్ట్ వాళ్ళకి అందచేయడాన్ని పాస్ ఆన్ అంటాం. నెక్స్ట్ అండి 14వ పదం చూడండి. హ్యాండ్ ఓవర్. హ్యాండ్ ఓవర్, హ్యాండిడ్ ఓవర్, హ్యాండిడ్ ఓవర్. ఇక్కడ నేను ఒక మంచి బ్యూటిఫుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను చూడండి. ప్రొనౌన్సియేషన్ టెక్నిక్. ఇందాకనే చెప్పుకున్నాము. టీఈడీ వస్తే టీఐడీగా పలకాలని. అలానే డీఈడీ వస్తే ఎండింగ్‌లో ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన డీఈడీ వస్తే డీఐడీగా పలకాలంటండి. ఎల్ఏఎన్‌డీఈడీ ల్యాండెడ్. ఎస్ఓయూఎన్‌డీఈడీ సౌండెడ్. బ్రాండెడ్. ప్లీడెడ్. ఓకేనా? సౌండెడ్, బ్రాండెడ్, ప్లీడెడ్ ఇలా అనమాట అండి. అలానే హ్యాండ్ ఓవర్, హ్యాండిడ్ ఓవర్, హ్యాండిడ్ ఓవర్. ఇదేంటండి, హ్యాండ్ ఓవర్ అంటే ముఖ్యంగా థింగ్స్ అండి, వస్తువులు. చేతితో చేతికి అందచేయడాన్ని హ్యాండ్ ఓవర్ అంటారండి. ఓకేనా? మధ్యలో ఇంకో వ్యక్తి ద్వారా కాకుండా నేరుగా మనమే చేతితో చేతికి అందించడాన్ని హ్యాండ్ ఓవర్ అంటారండి. ద నక్సలైట్స్ surrendered before the local the DGP, DIG or DGP or someone else, and handed over their weapons to the DGP. Some Naxalites surrendered before the DGP and they handed over their weapons to DGP. DGP గారి ముందు నక్సలైట్స్ లొంగిపోయారండి. జనశ్రీవన్ స్రవంతిలో కలవడానికో మరి దేనికో. అలానే వాళ్ళ యొక్క ఆయుధాలను చేతితో చేతికి అందజేసేశారు. ఇలా చేతితో చేతికి అందచేయడాన్ని హ్యాండ్ ఓవర్ అంటారండి. తర్వాత చూడండి. డెలీవా. DELIVER. డెలివర్డ్. ఓకేనండి. ఏదైనా ఒక విషయాన్ని అది మ్యాటర్ కావచ్చు, వస్తువు కావచ్చు, అందచేయడాన్ని, బట్వాడా ఇవ్వడాన్ని. ఓకేనండి. బట్వాడా ఇవ్వడం అనేది రాయలేదు ఇక్కడ. గూడ్స్ ఏదైనా కావచ్చు అందచేయడాన్ని డెలివర్ అంటారు. గ్యాస్ సిలిండర్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ కావచ్చు. అమెజాన్ ఆర్డర్ చేస్తున్నాం, వాళ్ళు డెలివర్ ఇస్తారు. ఓకేనా? రైట్. టు టేక్ గూడ్స్ ఆర్ లెటర్స్ సంథింగ్ ఎల్స్ ఈస్ కాల్డ్ as డెలివర్. ఫుడ్ డెలివర్. రైట్. అలానే డెలివర్ అనే మాటకి స్పీచ్ డెలివర్ చేయడం అండి. అంటే ఉపన్యసించడం. She delivered the speech beautifully without any stage fear and all. ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా తన ఉపన్యాసాన్ని చాలా బాగా చేశాడు అని చెప్తున్నా. చేసింది అని చెప్తున్నా. She delivered her speech beautifully on the stage. ఓకే. ఇలా సమాన అర్థాలు వచ్చే వాటిని నేర్చుకోవడం ద్వారా చాలా ఫాస్ట్‌గా మనం వర్బ్స్ అన్ని నేర్చుకోవచ్చండి. అసలు ఆ పదం నేర్చుకుంటే సరిపోదు. ఏదైనా ఒక వర్డ్ నేర్చుకుంటే సరిపోదు. ఆ వర్డ్‌ని ఎలా సెంటెన్స్‌లో పెట్టాలి అనేది కూడా మనకు బాగా తెలియాలి. అప్పుడు మాత్రమే మనం లాంగ్వేజ్ స్కిల్స్‌ని మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు. బై ద వే, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. Please like this video and all. Thank you so much watching my video here once again.